హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైనా కొత్తగా చూపించడం నా స్పెషాలిటీ అనమాట. ఇవి కాఫీ బీన్స్. సో ఇది వేరే పర్పస్. మనం యాక్చువల్లీ కాఫీ గ్రైండింగ్ పౌడర్ తెచ్చాను అనమాట. సో ఇది అమెజాన్ లో ఆర్డర్ పెట్టుకున్న చిన్న ఫిల్టర్. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం నీళ్లు గ్లాసుడు మరగబెట్టుకోవాలి. ఇలా మరగాలన్నమాట. ఆ తర్వాత ఈ స్పూన్ తో ఒక 2 స్పూన్లు మనం తెచ్చుకున్న కాఫీ పౌడర్ వేసుకోవాలన్నమాట. ఇది ఇన్స్టెంట్ కాఫీ కాదు, ఫిల్టర్ కాఫీ. యాక్చువల్లీ ఎంత ఇన్స్టెంట్ కాఫీ అన్నా ఫిల్టర్ కాఫీకి ఉన్న క్రేజే వేరు కదా. నాకైతే కాఫీ అంటే చాలా ఇష్టం. సో చూడండి, చాలా చిన్నది అనమాట. మనం ఒక టీ గ్లాస్ మీద కొంచెం దీనిలో పెట్టాలన్నమాట. ఈ వాటర్ వేసుకోవాలి. వేసుకుంటే దీని నిండా పోసుకోవాలి. దీని నిండా మరీ నిండా పోయద్దు, ఇంత సరిపోతాయి. సో ఇది అవ్వడానికి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది. దీన్ని ఇలా అంటా ఉండాలన్నమాట. సో ఇది గ్రైండ్ అవుతుంది లోపల. వేడి నీళ్ళకి డికాషన్ అంతా దిగుతుంది. ఆహా, స్మెల్కి ఆహాహాహా ప్రాణం లేసి వస్తుంది. నాకు యాక్చువల్లీ కాఫీలో ఈ నురగంటే చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం? మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. దీన్ని పని అయిపోయిందనమాట. డైరెక్ట్ ఇలా ముట్టుకుంటే చేయగలిపోద్ది కాబట్టి మూత పెట్టేసి, మనకి ఎలాగో రేపొద్దున కావాలి కాబట్టి కాఫీ రేపొద్దున కలుపుకుందాం. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది అనమాట. చూడండి, డికాషన్, కాఫీ డికాషన్ ఇంకా అవుతుంది. ఇది యాక్చువల్లీ చుక్కలు చక్కెర వేసుకుని ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫిల్టర్ డికాషన్ వేసుకున్నాం. సో ఇందులో పాలు పోసుకుంటే కాఫీ రెడీ. Now it's mix it well. బ్లాక్ బస్టర్ కాఫీ పెట్టించాను ప్రసాద్ గారు.